హలో అండి, మన దగ్గర చాలా జీలీ బాక్సులు అయితే ఉన్నాయి కదా. ఈరోజు కొత్తిమీర వేద్దామని అనుకుంటున్నాము. ప్రస్తుతానికి ఏమైందంటే మన దగ్గర కొత్తిమీర విత్తనాలు అయితే ఏమీ లేవు. ఇంట్లో ఉన్న ధనియాలను తెచ్చి అయితే వేస్తాము. ఇక్కడ ఫస్ట్ అయితే ఈ జీలీ బాక్సులు చాలానే ఉండిపోయినాయి మన దగ్గర. మనం ఎప్పుడు కొత్తిమీర వేసినా కూడా అది మొలకలు అయితే వచ్చి చివరికి వాడిపోతున్నాయి. సో ఈసారి కూడా ఒకసారి ట్రై చేద్దాం, వస్తే వచ్చినాయి లేకపోతే లేదు. ఇది వచ్చేసి నీళ్ళు వెళ్ళడానికి అనమాట ఈ హోల్స్. దానికి మన దగ్గర ఓన్లీ ఎర్రమట్టే ఉంది, మిగతా ఏమీ ఎరువులు కానీ మిక్స్డ్ సాయిల్ కానీ ఏమీ లేదు. సో ప్రస్తుతానికి ఎర్రమట్ట అయితే వేస్తున్నా. ఇప్పుడు మనకి ధనియాలు కొత్తిమీర విత్తనాలు అవసరం లేదు. ఈ ధనియాలనే మనం కొత్తిమీర కింద చేసుకోవచ్చు, కొత్తిమీర విత్తనాల కింద చేసుకోవచ్చు. ఏం లేదు, మన ఇంట్లో ఉన్న కొన్ని ధనియాలు అయితే తీసుకుని ఇలా కవర్ మీద కానీ పేపర్ మీద కానీ పెట్టుకుని చెప్పులు ఉంటాయి కదా, చెప్పులతో కొట్టాలన్నమాట. ఇలా నలపాలంటారు. ఇది అమ్మమ్మ చెప్పిన చిట్కా అనమాట. మామూలుగా నలిపితే రాదా అని కొంతమందికి డౌట్ ఉంటుంది, అదైతే నాకు తెలీదు. ఇదైతే అమ్మమ్మ అయితే ఇలా చెప్పుతో నలపమని చెప్పింది. చెప్పుతో నలిపిన తర్వాత ఏంటంటే ధనియాలు మొత్తం చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి, సగం సగం అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ వీటిల్ని మనం ఇలా పడేయకుండా చెప్తాను ఇట్రండి. ఇలా ఒక లైన్స్ అయితే గీసుకోండి, అంటే ఒక లైన్ లాగా, అంటే ఈ లైన్లోనే వేసుకునేలాగా తీసుకుని ఈ లైన్లో మాత్రమే మనం ధనియాలు అనేవి వేసుకుంటే ఒక ఆర్డర్లో అయితే వస్తాయి మనకి. కొత్తిమీర అనేది ఒక ఆర్డర్లో వస్తుంది, లేదంటే ఎలా పడితే అలా వచ్చేస్తుంది, మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇలా మనం ఒక 3 వరుసల్లో అయితే వేసుకున్నాక ఈ పక్కనున్న మట్టితోనే ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఇంకా మట్టి ఏమన్నా ఉంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మట్టి అది తీసుకుని ఇలా వేసాను. వాటర్ పోసేయకుండా చిలకరించుకోండి. మీరు ఎక్కువ పోసేసరికి ఏమవుద్దంటే అవి మనం ఎక్కడి వరకు పెట్టామో విత్తనాలు ఎక్కడ దాకా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. నీళ్ళు వేసేటప్పటికి మట్టి కిందకి వెళ్ళిపోయి విత్తనాలు పైకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనకు ఎలాగ వాటర్ స్ప్రే చేసేది ఉంది కాబట్టి ఇలా ఓన్లీ స్ప్రే, ఇంకెక్కువ ఏం వద్దు. ఫస్ట్ ఇప్పుడే వేసాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి నీళ్ళు. ఇంకా రేపటి నుంచి ఏంటంటే కొద్దిగా వేసామన్న పేరుకి వేసుకోవడమే. ఇలా స్ప్రే చేసేసుకుంటే వాటర్ అంతా రోజు ఇలాగే స్ప్రే చేసుకోవాలి. వాటర్ మనం డొక్కుతో పోసామా మట్టి మొత్తం కిందకి వెళ్ళిపోయి మనం వేసిన ధనియాలన్నీ పైకి వచ్చేస్తాయి అన్నమాట. మనం ఎప్పుడు కొత్తిమీర విత్తనాలు వేసినా కూడా మనకు సరిగ్గా ఇప్పటి వరకు మొలకలు వచ్చినాయి, కానీ ఆ మొలకల దగ్గరే ఆగిపోయినాయి. సో ఈసారి ఇది వర్కౌట్ అవుతే అప్పుడు మెంతులు ఇంకా ఆకుకూరలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుద్దో. దీని అప్డేట్ అయితే దగ్గర ఒక 1 వీక్ పడుతుంది. ఈ 1 వీక్ తర్వాత ఇది ఏమైందని చెప్పి నేను చెప్తాను మీకు. బాయ్.